సరిపోదా శనివారం ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. నాని అలాగే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆల్రెడీ ఒక సినిమా అయితే వచ్చింది, అది అంతగా ఆడలేదు. సెకండ్ టైం మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి ఈ సినిమాని అయితే చేశారు. ఈసారి ఎలాగన్నా హిట్ కొట్టాలి అన్న ఉద్దేశంతో ఈ మూవీని అయితే చేశారనుకుంటాను. ట్రైలర్ చూసి ఆ విధంగా అయితే అనిపించింది. సో ఇప్పుడైతే మూవీ రిలీజ్ అయిపోయింది. మూవీ ఎలా ఉంది, స్టోరీ ఏంటి, ఇంతకీ ఇద్దరు మళ్ళీ ఇప్పుడన్నా హిట్ కొట్టారా లేదా అన్న విషయం అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో మూవీలో బేసిక్ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే, హీరోకి చిన్నప్పటి నుంచే చాలా కోపం అనేది ఉంటుందన్నమాట. ఆ కోపం వల్ల అతను చాలా గొడవలు పడుతూ ఉంటాడు. సో ఇతని దగ్గర ఆ గొడవలు మాన్పించడం కోసం వాళ్ళ అమ్మ ఇతని దగ్గర ఒక మాట అనేది తీసుకుంటుంది. అది ఏంటి అంటే, వారంలో 6 రోజులు నువ్వు ఎవరిపైన కోపం వచ్చినా కూడా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. 7వ రోజు కూడా నీకు వాళ్ళపైన ఆ కోపం అనేది అలాగే ఉండిందంటే అప్పుడు నువ్వు ఆ రోజు ఏమన్నా చేసుకో అని చెప్పి ఈమె అతని దగ్గర ఒక మాట అనేది తీసుకుంటుంది. అదే ప్రకారం అతను చిన్నప్పటి నుంచి అలాగే దాన్ని నడుచుకుంటూ వస్తాడు. పెద్దయిన తర్వాత కూడా ఆ అలవాటు అలాగనే ఉంటుంది. ఈ విధంగా అతను వారంలో 6 రోజులు ఎవరిపైన కోపం వచ్చినా కూడా దాన్ని దాచిపెట్టుకొని 7వ రోజు ఆ కోపం అలాగే ఉంటే వెళ్ళి మళ్ళీ ఆ కోపం ఎవరిపైతే ఉంటుందో వాళ్ళని కొట్టడం, గొడవ పడడం చేస్తుంటాడు. సో హీరో 6 రోజులు తనకున్నటువంటి కోపాన్ని దాచిపెట్టుకొని 7వ రోజు తన కోపాన్ని చూపిస్తాడే, ఆ రోజే ఈ శనివారం అనమాట. ఈ శనివారం రోజు అతనికి ఉన్నటువంటి కోపాన్ని ఎవరిపైన ఉంటే వాళ్ళపైన చూపిస్తుంటాడు. ఈ విధంగా చేస్తూ ఉండేటప్పుడు హీరో లైఫ్లోకి ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. హీరోకి వచ్చినటువంటి ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం నుంచి తనని తన ఫ్యామిలీని హీరో ఎలా కాపాడుకున్నాడు అన్నది మన మూవీలో చూడాల్సి ఉంటుంది. స్టోరీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, కానీ దీన్ని మనకు డైరెక్టర్ గారు చూపించారు. స్క్రీన్ ప్లేతో ఒక మ్యాజిక్ చేశారనమాట మూవీలో. మూవీ స్టార్ట్ అయినప్పుడు కొంతసేపు మనకు కొంచెం స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది అనుకుంటాము, కానీ వన్స్ మూవీలో ఎస్జే సూర్య క్యారెక్టర్ అనేది ఎంటర్ అవుతుంది. అది ఎంటర్ అయిన తర్వాత మూవీ ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. మెయిన్గా స్క్రీన్ ప్లే మ్యాజిక్ అని చెప్పొచ్చు మూవీలో. సో దీన్ని మనం స్టోరీ పరంగా చూసుకున్నట్లయితే చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ మూవీలో చూస్తున్నట్టుసేపు మనకు ఆ స్క్రీన్ ప్లే మ్యాజిక్ అలా కనిపిస్తుంది అనమాట. ఒకదానికొకటి అలా లింక్ చేసుకుంటూ ఒక్కొక్క క్యారెక్టర్ని చూపించుకుంటూ వెళ్తూ ఉంటే చాలా క్లీన్గా వెళ్తూ ఉంటుందన్నమాట. అలా ఎక్కడ కూడా మనకు ఒక పాయింట్ కూడా మిస్ అయింది అన్న విధంగా అయితే ఉండదన్నమాట. అలాగే ఇందులో నాని గారు, ఎస్జే సూర్య గారు వీళ్ళిద్దరూ ఉంటారు. నువ్వా నేనా అన్న విధంగా అయితే ఉంటుందన్నమాట ఇద్దరి క్యారెక్టర్లు. సో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే నాని గారు చేస్తున్న సినిమాలు, ఆయన చేస్తున్నటువంటి జానర్లు ఒకదానికొకటి సంబంధం లేకుండా చేసుకుంటూ వస్తున్నారనమాట. అంటే నాని గారి సినిమా అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అన్న విధంగా అయితే చేసుకున్నారు. సో ఈ మూవీలో కూడా అటువంటి ఒక ప్రత్యేకత అయితే చూపించారనమాట. ఆయన నాని గారి క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనము ఎస్జే సూర్య గారి గురించి మాట్లాడాలి. ఈ మూవీలో హైలైట్ ఏదన్నా ఉందంటే ఎస్జే సూర్య గారి క్యారెక్టరు పేలింది అట్లే అని చెప్పొచ్చు. ఆయన క్యారెక్టరు, ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆయన ఆహాభావాలు కానివ్వండి, ఆయన యాక్టింగ్ కానివ్వండి, అద్దరగొట్టాడని చెప్పొచ్చు ఎస్జే సూర్య. ఆయన మెయిన్గా హైలైట్ అని చెప్పొచ్చు మూవీ. సో అలాగే హీరోయిన్ క్యారెక్టర్ కూడా దీంట్లో చాలా బాగుంటుంది. జస్ట్ ఉందంటే ఉంది అన్న విధంగా కాకుండా హీరోయిన్ క్యారెక్టరు ఆమెకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా హీరోయిన్ ప్రియాంక గారు కూడా సూపర్గా చేశారు. సో అలాగే మిగిలిన క్యారెక్టర్స్ ఇందులో ఉన్నటువంటి సాయి కుమార్ గారు, మురళీ శర్మ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి ఎక్సలెంట్గా చేశారని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరు ఇందులో ఎఫర్ట్స్ పెట్టి చేశారు. మెయిన్గా ఎస్జే సూర్య గారు, నాని గారు వీళ్ళిద్దరు హైలైట్. ఎస్జే సూర్య గారు అయితే యాక్టింగ్తో ఎదరగదీశారని చెప్పొచ్చు. డైరెక్టర్ గారు ఈ సినిమాని ఎలాగన్నా హిట్ కొట్టాలా అన్న ఉద్దేశంతో మంచి స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేసి చూపించారు ఈ మూవీలో. అలాగే మూవీలో మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే సాంగ్స్ ఓకే బాగున్నాయి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఆ సీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా 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 హెల్ప్ అయింది. స్క్రీన్ పైన ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కలిపి మూవీని చూస్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే, డైరెక్టరు హీరో ఇద్దరు కలిసి ఎలాగన్నా హిట్ కొట్టాలి అన్న ఉద్దేశంతో పనిచేశారు. ఖచ్చితంగా బంపర్ హిట్ కొట్టారని చెప్పొచ్చు. మూవీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. థియేటర్కి వెళ్ళి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూడొచ్చు, ఎక్కడ అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.